వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనాథ శవానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్న కర్నూలు 2 టౌన్ పోలీసులు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి. స్వామియే శరణమయ్యప్ప అని అయ్యప్ప స్వాములతో జనసంద్రమైన పాలకుర్తి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ తక్షణమే క్షమాపణ చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పుష్పితలయ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ పోర్టులో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యం పరిశీలన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. బియ్యం అక్రమ బీబీఐ రవాణాదారులపై పీడీ యాక్ట్ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. Have any control on this? Being the district supplies already మినిస్టర్ గారు వచ్చినప్పుడు చీజ్ చేస్తాం సార్. ఇవన్నీ చీజ్ చేసి మళ్ళీ ఎలా వదిలేరు? బ్యాంక్ గ్యారంటీ మీద రిలీజ్ చేస్తాం. ఇవి పాడైపోతాయి. అదేనా ఇది? అదే సార్. దాంట్లో 50% ఉంది సార్. దీంట్లో మొత్తం అదే అన్నారు. మళ్ళీ ఇప్పుడు 50% వాళ్ళు బయట కొన్నారు. స్ట్రెస్ మిల్లింగ్ కొన్నారు సార్ ఈ మధ్య. అది ఇది మిక్స్ చేసి మీరు సీజ్ చేశాను. మొన్నటి నుంచి ఇదే చెప్తున్నాను నేను. రైడ్కి వచ్చినప్పటి నుంచి కూడా ఇన్పుట్ ఎంత వచ్చింది, సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది, ఆ రికార్డ్స్ కాదండి లేవు అందులో. కరెక్ట్ గా 3,324 టన్నులు. మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది, మీరు ఇవన్నీ చెక్ చేయకపోతే ఈ బ్యాగ్స్ లో కోకేన్ ఉందని మీకు ఉందో ఎలా చెక్ చేస్తారు? మీకు ఇంకొకళ్ళు ఉంటే అలా కాదు. ఇది మీకు కంప్లీట్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మీకు అర్థమవుతుంది కదా. మరి మీరు అలా ఈజీగా ఎలా ఒప్పుకుంటారు? మీరు ఆల్రెడీ 6 కాదు, మీరు అందరూ ఇలా కన్వీనియంట్ గా మాట్లాడితే ఎట్లా? Truck that passes the checkpost, they are deeming it to be cleared. Very conveniently, they have closed the checkpost in the night. So, ఎప్పుడు వెళ్ళి బీజీ నుంచి you know the consequences. No, sir. Proceedings ఏంటి కలెక్టర్? You are not responsible. అలా కాదు. You said కలెక్టర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏ బేసిస్ లో ఇచ్చారు కలెక్టర్? ఇప్పుడు ఏ డేట్ ఇచ్చారు చెప్పండి నాకు. నోట్ చేయండి. ఎప్పుడు ఇచ్చారు? No, you have to be very specific. You are the official here, is in charge. Don't be vague. When exactly had he told you to clear all this? సార్ స్పెసిఫిక్ గా దీనికి ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నారు సార్. ఆ చెక్ పోస్ట్ డ్యూటీ నుంచి మనకు పంపుతున్నారు సార్. ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్. మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్. దాటిన తర్వాత సో అది ఎప్పుడైతే ఆ లోపలికి చెక్ పోస్ట్ దాటి వచ్చినా వాటి వరకు అలౌ చేస్తాం సార్. ఇప్పుడు ఇష్యూ వచ్చిన తర్వాత సార్ని అడిగితే అలా కాదు. ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది ఉంది, దీని నుంచి ఏమైనా జరగచ్చు కదా. హౌకమ్ పోలీస్ అన్నాడు ఇంకా రిలీజ్ చేయలేదు. డిఎస్పీ గారు ఉన్నారా? ఆర్ యు పార్ట్ ఆఫ్ దిస్? డస్ ఇట్ కమ్ అండర్ పర్వ్యూ? Does it come under your purview? That's okay, you can be there. Huh? No, does it come under your purview? Then how come under your purview, how come it is happening? Minister, Honorable Minister is saying that like it's been going on, smuggling is going on. How come it didn't come under your purview? How come? Why, sir? ఓకే, మీరు కేసెస్ రిజిస్టర్ చేశారు, మళ్ళీ ఎట్లా వెళ్తున్నాయి? కాదు, మీరు బాధ్యత వహిస్తా, మీరు ఎలా వదిలేస్తారు ఇవన్నీ?
ఇదిగో నెక్సెస్ అనుకుంటారు కదా మీరు కూడా వదిలేస్తే. ఇది ఏ కంపెనీ మీద స్టార్ట్ చేశారు ఇది? ఇది లవాన్ పేరు మీద చేస్తారు. లవాన్ ఓకే. హూ ఇస్ అగర్వాల్? హూ ఇస్ అగర్వాల్? అగర్వాల్ అగర్వాల్ ఇస్ వన్ ఆఫ్ ద పార్టీస్. ఆయన సీజ్ చేశారా? కూడా సీజ్ చేసింది మా వాళ్ళే. ఓకే. బీబో, లవాన్ వీళ్ళంతా మానసాకి సప్లై చేస్తున్నారు. హూ ఇస్ మానస ఎవరిది? మానసా ద్వారంపూడి. అంటే స్మగ్లింగ్ కోకైన్ అక్రమ బియ్యం రవాణా చేయడానికి పోర్టులు పెట్టేది ఏం దొరకట్లేదా? చేయండి, తెప్పించండి. యూ హ్యావ్ జిల్లో బాగానే చేశారు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టేశారు. అందరు మళ్ళీ నెక్సెస్ అయిపోయారు. మీరు అందరు ఆపిన తర్వాత పెరిగింది సార్. ఇంపాసిబుల్, లేకపోతే ఇంత సరుకు రాదు. ప్లీజ్ టేక్ యాక్షన్ ఆన్ హిమ్. ఈయన ఐ థింక్ హీస్ నాట్ లేదు. లాస్ట్ టైం ఇట్స్ టు యాక్షన్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ నెయ్యిలిపేటలో నిర్వహిస్తున్న గౌరీదేవి ఉత్సవాలలో భాగంగా ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చెలమయ్య గౌరీ సాంబశివులను దర్శించుకుని అమ్మవారికి సారి సమర్పించారు. అనంతరం కమిటీ సభ్యులతో ముచ్చటించి మత్స్యకార సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, ఆలయ కమిటీ సభ్యులని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గౌరీ సాంబశివుల నిమజ్జన కార్యక్రమం డిసెంబర్ 14వ తేదీన జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలమండ దుర్గప్రసాద్, బూరెల సత్యబాబు, చల్ల గణేష్, బోధ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కవర్లు కట్ట ఇటీవల మౌలానా అబ్దుల్ కలాం ఆజాదీ వర్ధంతిని పురస్కరించుకొని నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ అహ్మద్ అలీ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్రపై నగరంలోని పలు పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేడు నగరంలోని నేషనల్ ఫంక్షన్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గౌడ్ మరియు మాజీ కార్పొరేటర్లు శ్రీమతి పిసిసి సెక్రటరీ వైద్యులు అంజన్ కుమార్, నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఏ మోసిన్ హాజరై తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో వేరువేరుగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన రేడియన్స్ హై స్కూల్ విద్యార్థిని మరియం मौलाना अबुल कलाम आज़ाद भारत रत्न का 136वें जन्मदिन के मौके पर 11 नवंबर को एस्से रेटिंग का प्रोग्राम मुंतखब किया गया था नेशनल फंक्शन हॉल में। जो पेपर जांचने के बाद जो रिज़ल्ट आया उसमें तकरीबन 240 तलबा शामिल हुए, जिसमें उर्दू मीडियम तेलुगु मीडियम के अलग अलग 3 प्राइजेस दिए गए, 5000, 3000, 2000, और जो बाकी के जो स्टूडेंट थे उन लोगों को भी हिम्मत अफजाई के लिए एक एक मेमोरेंडम दिया गया। और ये जो प्रोग्राम करे मौलाना अबुल कलाम आज़ाद का, जिन्होंने जंग आज़ादी में बहुत बड़ा अहम रोल निभाया था, और उसी तरह कांग्रेस के भी उन्होंने सदर थे और फर्स्ट एजुकेशन मिनिस्टर थे। आज जो गांव-गांव में भी तालीम देखने को मिल रही है, गांव-गांव में भी अगर स्कूल देखने को मिल रहा है तो मौलाना अबुल कलाम आज़ाद की पॉलिसियों की वजह से ही है। और ये जो प्रोग्राम करे मौलाना अबुल कलाम आज़ाद का, अहमद अली सिटी कांग्रेस की माइनॉरिटी सेल प्रेसिडेंट करीमनगर, और
मौलाना अबुल कलाम आज़ाद साहब का योम पैदाश 11 नवंबर के दिन है और उसके पैदाश के मौके पर हम एसे राइटिंग कंपटीशन रखा गया और इस एसे राइटिंग कंपटीशन में फर्स्ट सेकंड थर्ड प्राइज़ इंग्लिश मीडियम। అందరికీ మొదటగా నమస్కారములు। ఈరోజు ఎంతో పండుగ వాతావరణం నెలకొల్పబడ్డది కరీంనగర్ పట్టణంలోని నేషనల్ ఫంక్షన్ ప్యాలెస్లో ఈ నెలలో జరిగిన అబుల్ కలాం ఆజాద్ గారి కార్యక్రమం పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు టౌన్ అధ్యక్షులైన అహ్మద్ అలీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్లో మరియు ఉర్దూలో వ్యాసరచన పోటీలు ఇదే ఫంక్షన్ హాల్లో జరగడం జరిగింది। దానికి గాను అత్యున్నత స్థాయిలో చాలా బాగా రాసిన వారికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అటు ఉర్దూలో ఇంగ్లీష్లో కూడా ఇవ్వడానికి ఒక ఆలోచన చేసి ఒక మంచి కార్యక్రమాన్ని అహ్మద్ అలీ గారు చేపట్టారు। దానికి ఆ రోజు కూడా కాంగ్రెస్ శ్రేణులు మరియు పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న ప్రముఖులు కూడా ఆ కార్యక్రమంలో హాజరై ఆ వ్యాసరచన పోటీని విజయవంతం చేసిండ్రు। దానికి గాను ఈరోజు అందులో ఎవరైతే బాగా ఉన్నతగా రాసిన వ్యక్తులు అవుతున్నారో వాళ్ళకు ప్రధానోత్సవ అంటే ఈరోజు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఉండే ఆ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో బాగా హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ పిల్లలు అబుల్ కలాం ఆజాద్ గారి జీవిత చరిత్ర అయితేనేమి, ఆ మేధావి ఉన్న లక్ష్యాలు అయితేనేమి, దానిని వీరందరికీ అంటే భారతదేశంలో స్వతంత్రం తీసుకురావడానికి ఉన్న మేధావులు కానీ ఇతర వ్యక్తులు కానీ గొప్పవాళ్ళు కానీ వారి గురించి ప్రతి ఒక్క విద్యార్థికి తెలియాలనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। పిల్లలు మనకన్నా ఎక్కువ రకంగా వాళ్ళు చదువుకున్న విధానంతో ఈ కార్యక్రమంలో హాజరయ్యి అందరూ 200 పైచిలకు ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు వ్యాసరచన పోటీలలో పాల్గొని రాయడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో అలా రాసిన విద్యార్థులకు బహుమతి ప్రదోత్సవం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మరియు అహ్మద్ అలీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇచ్చేసిన పిల్లలు మరియు ఈ పిల్లలే రేపు భావి భారత పౌరులు, భవిష్యత్తుకు మంచి పునాది వేసే వ్యక్తులు। అటువంటి ఈ పిల్లలకు మంచి సలహాలు సూచనలు ఇచ్చుడు కాకుండా వాళ్ళకొక అన్నమయ్య జిల్లా సమావేశాలలో కడప ఉక్కుపై చర్చించాలి। డివైఎఫ్ఐ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో విభజన హామీలలో భాగమైన కడప ఉక్కుపై చర్చ జరిపి అవసరమైతే ఈ రాష్ట్ర ఎంపీలు రాజీనామా చేసిన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధించాలని భారత ప్రజాతంత్ర యువతన సమైక్య డివైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్ తెలిపారు। శుక్రవారం ఉదయం స్థానిక బద్వేల్ పట్టణంలోని సుందరయ్య భవనం నందు డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కుపై నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు। విభజన హామీలలో భాగమైన కడప ఉక్కుపై ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు నిర్మించలేదు అని ప్రశ్నించారు। వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో చదువుకున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక గల్ఫ్ లాంటి దేశాలకు వలసలు పోతున్నారని అన్నారు। మరికొందరు ఇతర రాష్ట్రాలలో పనులు వెతుకుతున్నారని అన్నారు। కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతంలో ఉపాధి పరిశ్రమలు చాలా అవసరమని అన్నారు। శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కడప। ఈరోజు బద్వేల్ సుందరయ్య భవనంలో డివైఎఫ్ఐ పట్టణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈరోజు పట్టణ కమిటీ సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాలు ఉన్న ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చిన్ని, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు షరీఫ్, ఆదిల్, నగర నాయకులు ఇంద్ర పాల్గొనడం జరిగింది। ఈ విలేకరుల సమావేశంలో ప్రధానంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశంలో కడప ఉక్కుపైన ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు మాట్లాడాలా, చర్చించాలా, కేంద్రం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎందుకంటే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఈరోజు కరువుతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇక్కడ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఈరోజు గల్ఫ్ లాంటి దేశాలకు వలసపోతూ ఉన్నారు। మరొక ఇతర రాష్ట్రాలకు పనులకు పోయే పరిస్థితి కనబడతా ఉంది। మరొకరు చాలామంది ఈరోజు తల్లిదండ్రులకు భారంగా లేక ఈరోజు బలవన్మరణకు పాల్పడే పరిస్థితి, దారుణమైన పరిస్థితిలో ఈరోజు రాయలసీమలో చదువుకున్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం। ఇంత జరుగుతున్నా కానీ పాలకులు
తెలిసినా కానీ వాళ్ళ కళ్ళకు కనబడుతున్నా కానీ ఈరోజు ఏమాత్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిశ్రమలు ఇక్కడ తీసుకురావడానికి ఈ నిమ్మకు నీరెత్తి ఉన్నారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే విభజన చట్టంలో స్పష్టంగా ఈ ప్రాంతంలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి చట్టబద్ధంగా రాసుకున్నా కానీ ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గడిచినటువంటి ఇన్ని సంవత్సరాల పార్లమెంటు సమావేశంలో కడప ఉక్కుకు ₹1 కూడా నిధులు కేటాయించలేదంటే కడప ఉక్కు పరిశ్రమ పైన ఏ స్థాయిలో చిత్తశుద్ధి ఉందో కేంద్ర ప్రభుత్వానికి ఈ ఉక్కు పరిశ్రమ ఒకటే ఉదాహరణ అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగ ఉపాధి పరిశ్రమలు ఉపాధి రానిపోకుండా ఉన్నారంటే నా ఉక్కు పరిశ్రమ తేలేకుండా ఉన్నారంటే ఈ ప్రాంతం పైన ఏ స్థాయిలో వివక్షిత అవుతుందో మేము ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి ఈ ప్రాంత ఎంపీలు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమని ఈరోజు తీసుకొస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలో నడిబొట్టున కడపలో ఉంటే చుట్టుపక్కల 4 ప్రాంతాలు మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. చిన్న తరహా కుటీర పరిశ్రమలు కానీ ఇతర పరోక్షంగా ఉన్నటువంటి ఉపాధి లభించే అవకాశం ఈరోజు ఉక్కు పరిశ్రమ వస్తే చాలా వరకు యువతకు ఉపాధి లభించే అవకాశం ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో చాలా మంది ప్రజలు బ్రహ్మాండంగా ఈరోజు పట్టం కట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంపీలలో ఆధారపడినటువంటి పరిస్థితి. ఇంత ఉన్నటువంటి పరిస్థితులలో కడప ఉక్కు పరిశ్రమ పైన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ఒత్తిడి తేవాల్సినటువంటి బాధ్యత ఉందనేది మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా ఈరోజు కేంద్రం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి ఉక్కు పరిశ్రమ ఇస్తారా ఇవ్వాలా అనేది తేల్చుకోవాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారు, గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మేలేశ్వరం పట్టణంలో ప్రముఖ వైద్యులు సఖిరెడ్డి విజయబాబు నూతనంగా నిర్మించిన విజయ హాస్పిటల్ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి శాసన మండలి సభ్యులు యనమాల రామకృష్ణుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్పుల సత్యప్రభ, రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శీర్షాదేవి, ప్రతిపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పర్పుల సుబ్బారావు, ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పర్పుల తమ్మయ్య బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఏజెన్సీ ముఖద్వారమైన ఏలేశ్వరంలో డాక్టర్ విజయబాబు చాలా సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నారని, ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో మరింత పట్టణ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రికి దీటుగా ఇక్కడ నూతన పరికరాలతో నిర్మించడం జరిగిందని వారన్నారు. అనంతరం వైద్యులు విజయబాబు మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో పట్టణాలు దీటుగా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. చాలా మంచి పేరు తెచ్చినటువంటి ఈ హాస్పిటల్ ఇంచుమించు బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి హాస్పిటలే. ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఈ వైద్య సేవలు అనేటువంటివి చాలా ముఖ్యం. ఈనాడు మనకి స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ, రాజ్యాంగం వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఈ నర్సింగ్ హోమ్ పునర్ వ్యవస్థీకరణ చేసి ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమాలు ఈనాటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మీ అందరికీ, సోదరులకి సోదరిమణులకి అందరికీ కూడా, ముఖ్యంగా మీడియా మిత్రులకి పత్రికా సోదరులకి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ హాస్పిటల్తో నాకున్నటువంటి అనుబంధం నా చిన్నాటి నుంచి కూడా, అంటే సుమారు నాకు 5-6 సంవత్సరాలు ఉన్నటువంటి తెలిసిందటి నుంచి
డాక్టర్ సెక్రటరీ వీరభద్ర ఇలాంటి కార్యక్రమానికి నాతో పాటు చేసి సమావేశంలో వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు తండ్రి సమానులు రామకృష్ణ గారికి, అదేవిధంగా పెద్దలు జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే తాతయ్య గారు జ్యోతుల నెహ్రూ గారికి, అదేవిధంగా సోదరి రంపచోడవరం ఎమ్మెల్యే అయిన శిరీష గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు సుబ్బారావు తాతయ్య గారికి, అదేవిధంగా చలమయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పాస్టర్ గారికి, మిగిలిన వేదిక ముందు ఉండే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరులకు, కూటమి నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ సంఘ సభ్యులకు, అక్క చెల్లెలకు అందరూ కూడా డాక్టర్ విజయబాబు గారిని ఏదైతే నాన్నగారు ఉద్యోగరీత్యా ఈ ఊరికి వచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఆయన్ని ఇక్కడ అందిస్తున్న సేవల్ని చిన్నతనం నుంచి నేను దగ్గర నుంచి చూస్తున్నాను. నిజంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఆ రోజుల్లో ఎంతో దూరం వెళ్ళి వైద్యం అందించుకోవాలి, వైద్య సహాయం దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్న ఆ రోజుల్లో, ఇప్పుడు అయితే చాలా హాస్పిటల్స్ ఊళ్ళో రావచ్చు, కానీ మా చిన్నతనంలో ఆ రోజు ఈ హాస్పిటల్ మాత్రమే ఉండేది. అప్పటి నుంచి కూడా మేము పట్టణాలకు వెళ్ళిపోవాలి, ఏదో డబ్బు సంపాదించాలనే ఆలోచన అన్నది ఎక్కడ రానివ్వకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలైతేనే, పల్లెటూళ్ళు అయితే వారందరికీ కూడా మేము వైద్యం అందించాలని ఒకే ఒక దృక్పథంతో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆ కుటుంబం వైద్య సేవలు అందించడం జరుగుతుంది. నిజంగా అది ఆ వైద్యంతో పాటు దైవ సేవ కూడా రెండింటిని సమానంగా చేస్తూ ఈరోజు ఆ కుటుంబం ఈ గ్రామం, ఈ పట్టణంలోనే ఒక మంచి పేరు సంపాదించుకుని, వైద్యం అంటే ఈరోజు ధనంతో కూడుకున్నది కాదు, మనకి కూడా ఇంకా వైద్య సేవలు అందించే వైద్యులు ఉన్నారు అని మరొకసారి నిరూపిస్తూ వారు ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుంది. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కూడా ఈ వైద్య సేవతో పాటు దైవ సేవ కూడా సరిసమానంగా మీకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు మీకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ నెహ్రూ యువ కేంద్రం కాకినాడ జిల్లా వారి సహకారంతో మణికర్ణిక యువజన సంఘం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మరియు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చెన్నారావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా వస్తుంది మరియు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎయిడ్స్ వచ్చిన వారి యొక్క జీవన శైలి గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. అనాథ శవానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్న కర్నూలు 2 టౌన్ పోలీసులు. కాఠిన్యం వెనుక కారుణ్యం. పోలీసులు అంటే దండించేవారు కాదు, దయాగుణం కలిగిన వారని కర్నూలు పోలీసులు నిరూపించారు. కర్నూలు పట్టణంలో అనాథ వృద్ధురాలు 80 సంవత్సరాలు ఉంది. అనారోగ్యంతో రైల్వే స్టేషన్ దగ్గర శుక్రవారం మృతి చెందింది. జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజరావు, పోలీస్ సిబ్బంది అనాథ శవానికి అండగా నిలిచారు. ప్రజలకు సేవలు చేసేందుకే తామున్నామంటూ తన సిబ్బందితో కలిసి వృద్ధురాలి శవాన్ని శ్రీ గురుదత్త సద్గురుదత్త కృపాలయం వైకుంఠ రథము వాహనంలో తీసుకొని వెళ్లారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు 2వ పట్టణ పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు 2వ పట్టణ సిఐ నాగరాజరావు, హెడ్ కానిస్టేబుల్స్ ఖదర్, రసూల్, పలువురు యువకులు పాల్గొన్నారు. అతను కట్టుకున్నట్టు పైన
నమస్తే అండి, నా పేరు నాగరాజరావు. నేను కర్నూలు స్టూడెంట్స్. ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఒక అనాథ మహిళ శవము చనిపోయి పడి ఉన్నది. వయసు సుమారు 80 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకి మా పోలీసు తరఫున అంత్యక్రియలు జరిపిస్తూ ఉన్నాము. ఇదంతా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అనాథ శవానికి సద్గురు దత్త వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ అంత్యక్రియలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చేపిస్తూ ఉన్నాం. జై హింద్. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం ఉండడంతో ఒకరోజు ముందే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. నగరంలోని జోహారాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రత పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. వితంతువు పెన్షన్ ప్రమీలమ్మ, వృద్ధాప్య పెన్షన్ అచ్చమ్మ, లచ్చమ్మ, ఒంటరి మహిళా పెన్షన్ జ్యోతిల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రత పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.